కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు తుంగభద్ర నదిలో నీటి మట్టం పెరుగుతోంది. మంత్రాలయం దగ్గర వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో సుంకేసుల రిజర్వాయర్లోకి వరద నీరు చేరడంతో డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరింది. ఇటు శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద నీరు చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం అది 812 అడుగులకు చేరింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ నుండి తెలుసుకుందాం. చంద్రశేఖర్, పూర్తి సమాచారం ఏంటి వరదలకు సంబంధించి? గుడ్ మార్నింగ్ స్వాతి. తుంగభద్ర నదిలో వరద ప్రవాహం ఇంకా కొనసాగుతుంది. 4 రోజులుగా వరుసగా తుంగభద్ర నదిలో కొనసాగుతున్న వరదతో శ్రీశైలం డ్యాంలో నీటి మట్టం క్రమంగా పెరుగుతుంది. దాదాపు ఈ 4 రోజుల్లో 18.5 అడుగుల నీటి మట్టం పెరిగిందని చెప్పొచ్చు. శ్రీశైలం తుంగభద్ర నదిలో ప్రస్తుతం 40,000 క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉంది. సుంకేసుల నుంచి 43,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నీరంతా కూడా శ్రీశైలం డ్యాంలోకి వెళ్తుంది. శ్రీశైలం డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులైతే ప్రస్తుతం 812.5 అడుగులు ఉంది. ఈ తుంగభద్రకు వరద రాకముందు శ్రీశైలం డ్యాంలో కేవలం 794 అడుగుల నీటి మట్టం మాత్రమే ఉండేది. 26 టీఎంసీల నీరు నిల్వ ఉండేది. అయితే ఈ తుంగభద్ర వరద కారణంగా శ్రీశైలం డ్యాంలో 4 రోజుల్లో 10 టీఎంసీల నీరు చేరింది. ఇన్ఫ్లో శ్రీశైలం డ్యాంకి ప్రస్తుతం 58,000 క్యూసెక్కులు ఉంది. ఇందులో తుంగభద్ర నది నుంచి 40,000 క్యూసెక్కులు కాగా జూరాల నుంచి కూడా 18,000 క్యూసెక్కుల నీరు శ్రీశైలం డ్యాంలో చేరుతుంది. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తుంగభద్రకు వచ్చిన వరద శ్రీశైలం డ్యాంను ఎంతో ఆదుకుందని చెప్పవచ్చు. అలాగే తుంగభద్ర డ్యాం పరిస్థితి అయితే నిరాశాజనకంగా ఉంది. కర్ణాటకలో అంటే తుంగభద్ర డ్యాం ఎగువన ఎలాంటి వర్షాలు లేకపోవడంతో ఇన్ఫ్లోస్ బాగా తక్కువగా ఉన్నాయి. శ్రీశైలం తుంగభద్ర డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు అయితే ప్రస్తుతం 1625 అడుగులు మాత్రమే ఉంది. 100 టీఎంసీలకు గాను 74 టీఎంసీల నీరు తుంగభద్ర డ్యాంలో నిల్వ ఉన్నాయి. ఇన్ఫ్లోస్ కేవలం 11,000 క్యూసెక్లు మాత్రమే తుంగభద్ర డ్యాంలో ఉంది. తుంగభద్ర డ్యాం నిండి అక్కడి నుంచి వరద నీరు రావడంతో పాటు కృష్ణానదికి కూడా పెద్ద ఎత్తున వరద నీరు వస్తే తప్ప శ్రీశైలం డ్యాం నిండే పరిస్థితి లేదు. ఇంకా దాదాపు 200 టీఎంసీల నీరు శ్రీశైలం డ్యాంకు చేరితేనే శ్రీశైలం డ్యాం నుంచి సాగర్కు విడుదల చేసే అవకాశం ఉంటుంది. అయితే మొత్తం మీద కొంత పరిస్థితి ఆశాజనకంగానే ఉందని చెప్పొచ్చు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి రాయలసీమలోని ఎస్ఆర్బీసీ, తెలుగుగంగా, కేసీ కెనాల్ ఆయకట్టుకు సాగునీరు విడుదల చేయాలంటే శ్రీశైలం డ్యాంలో కనీసం 840 అడుగుల పైన నీటి మట్టం ఉండాలి. ప్రస్తుతం 812 అడుగుల నీటి మట్టం మాత్రమే ఉంది. ఈ నెలాఖరు వరకు వర్షాలు ఆశాజనకంగానే ఉండే అవకాశం ఉంది. దీంతో ఈ నెలాఖరుకైనా శ్రీశైలం డ్యాం పూర్తి స్థాయిలో నీటి మట్టం చేరుతుందన్న ఆశాభావం అధికారులు వ్యక్తమవుతోంది. రాయలసీమ రైతులు ప్రత్యేకించి కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలో పూర్తిగా శ్రీశైలం డ్యాం పైన ఆధారపడి ఉన్నారు. హంద్రీనివా నుంచి అనంతపురం జిల్లాకు, అలాగే ఎస్ఆర్బీసీ, తెలుగుగంగా, కేసీ కెనాల్ నుంచి కర్నూలు, కడప, చిత్తూరు జిల్లా, కడప జిల్లాలకు కూడా సాగునీరు అందుతుంది. తెలుగుగంగ ద్వారా చెన్నైకి సాగునీరు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ నెలాఖరు వరకు కురిసే వర్షాలపైనే భవిష్యత్తు ఆధారపడి ఉంది. స్వాతి. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.